నమస్తే సార్. నమస్తే. ఆహ్, ఇంతకుముందు మీ ప్రెస్ మీట్ చూశాను సార్. అవునమ్మా. సార్ ఒక్క నిమిషం నేను క్లియర్‌గా చెప్పేది వినండి సార్. చెప్పమ్మా. వింటాను. సార్ గ్రూప్ 2లో మొత్తం 4 పేపర్‌లుంటాయి సార్. ఆ! దాంట్లో మూడో పేపర్ ఎకనామిక్స్. అది బడ్జెట్‌కి ముందు వచ్చే సర్వే వచ్చినప్పుడు మొత్తంగా చేంజ్ అయితది సార్. బుక్కే చేంజ్ అయిపోద్ది. ఓకే. తెలంగాణ సర్వే గాని, ఇండియా సర్వే గాని వచ్చినప్పుడు చేంజ్ అయిపోద్ది. ఓకే. మేము మిమ్మల్ని గెలిపించాలన్న తపనతోని పుస్తకాలు పక్కన పెట్టి మేము క్యాంపెయిన్ చేసి మేము రూలింగ్‌లోకి తెచ్చుకున్నాం సార్. ఓకే. మొన్నటి వరకు అది జరిగింది సార్. బడ్జెట్‌కి ముందు సర్వే వస్తదని చెప్పేసి ఆ పుస్తకాన్ని మేము గ్రూప్ 2 చదవడం. గురించి మాట్లాడుతున్నావా? యెస్ సార్. ఐ యామ్ టెల్లింగ్ అబౌట్ ఓన్లీ గ్రూప్ 2 సార్. ఓకే. సార్ గ్రూప్ 2 బడ్జెట్ ఏం కావాలని కోరుకుంటున్నావు సార్ గ్రూప్ 2లో? గ్రూప్ 2ని, గ్రూప్ 3ని సేమ్ సిలబస్ ఉంటది సార్. మనం కాదు. ఏం చేయాలి? దాన్ని పోస్ట్‌పోన్ చేయాలా? సార్ దాన్ని పోస్ట్‌పోన్ చేసి గ్రూప్ 3ని, గ్రూప్ 2ని ఒకటేసారి నిర్వహిస్తే ఏ ప్రాబ్లమ్ ఉండదు సార్. అచ్చా, రెండిటిని క్లబ్ చేసి పెట్టమంటావా? ఒకటేసారి పెట్టినా ఏం కాదు సార్. 2 సేమ్ ఏం కాదా? సిలబసే సార్. ఓకే. ఏ నెలలో పెడితే బెటర్‌ది? సార్ నవంబర్ అయినా పర్లేదు, మనకు 2 మంత్స్ టైం అయినా పర్లేదు సార్. ఇప్పుడు బడ్జెట్ వస్తది. బడ్జెట్ వచ్చినప్పుడు ఎకనామీ ఓకే. పేపర్ బడ్జెట్ అంతా వచ్చిన చేంజ్ తర్వాత అయిపోతది. ఎన్ని నెలలు కావాలి మీకు టైం? సార్ 2 మంత్స్ అయితే సరిపోతుంది సార్. ఆ డాటా అంతా రైట్. మేము గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది సార్. ఓకే అమ్మా. సార్ మీరు క్లియర్ గా గ్రూప్ 2ని కూడా మేము పోస్ట్‌పోన్ చెయ్యమని చెప్పేస్తున్నారు సార్. నాకు అర్థమైంది. దయచేసి మా బాధ అర్థం చేసుకోండి సార్. గ్రూప్ 2, గ్రూప్ 3 ఒకటేసారి నిర్వహించండి సార్. దయచేసి ఏం పేరు నీ పోస్ట్‌పోన్ పేరు? చేయండి సార్. సార్ ఐ మనోహర్ సార్. మనోహర్, నీకేం చెప్పా? నాకు అర్థమైంది కాబట్టి నిన్ను అన్నిసార్లు అడిగింది. సార్ ఎన్ని నెలలు కావాలి మీకు టైం అని? 2 మంత్స్ సరిపోతాయి సార్. దయచేసి. ఓకే అమ్మా. డెఫినెట్లీ నీ ఆలోచనలు పరిగణలోకి తీసుకొని చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. ఇప్పుడైతే మంచి చదువుకో. ఓకే సార్. రైట్. గుడ్ లక్.